హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో చాలా డేస్ అయింది కదా నేనైతే వీడియోస్ పోస్ట్ చేసి. అండ్ రీజన్ వచ్చేసి ఏం లేదు, ఊరికే ఎందుకో బ్రేక్ తీసుకున్నాను. ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలని కానీ ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. సో ఫైనల్లీ నాకైతే కొన్ని మెమరీస్ అంటే కాదు, కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట పోస్ట్ చేసుకోవాల్సినవి. అంటే నేను ఏప్రిల్లో వైజాగ్ వెళ్ళాను అనమాట. సో అప్పుడు చాలా వీడియోసే రికార్డ్ చేశాను, చాలా వ్లాగింగ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ రిటర్న్ వచ్చాక అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి. సో ఫైనల్లీ ఇంకా ఫోన్ ఫుల్ అని తెగ నోటిఫికేషన్స్ ఇస్తుంది. సో ఇంకెందుకులే క్లియర్ చేసేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసా ఎడిటింగ్ అయితే. అండ్ ఇక్కడ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను వైజాగ్కి, సూర్య గారు రావట్లేదు. సో తనకి లీవ్ సెట్ కాలేదనమాట. సో ఇంక నేనే వెళ్తున్నా. నన్నైతే ఇంకా బస్ ఎక్కించేసి ఆయన వెళ్ళిపోయారు. అండ్ ఇంకా బస్సు ఎక్కగానే నాకైతే నిద్ర వచ్చేసింది. అది నేను నిజంగా నాకున్న గొప్ప బ్లెస్సింగ్ అని చెప్తాను. బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, ఎనీ వెహికల్ ఇలా ఎక్కుతానా అలా నాకు నిద్ర వచ్చేస్తుంది. సో ట్రావెల్లో బుక్స్ రీడ్ చేద్దామని చెప్పి కొన్ని బుక్స్ పెట్టుకుంటాను కూడా, కానీ బుక్స్ చదువుకునే అంత టైం ఇంకా దొరకదనమాట. ఇంకా బస్ ఎక్కగానే నిద్ర వచ్చేస్తుంది, పడుకోపోతుంటాను. అండ్ సేమ్ విత్ ట్రైన్. అండ్ ఇక్కడైతే మనం వైజాగ్ దగ్గరలోకి వెళ్ళిపోయామన్నమాట, అవుట్స్కట్స్. ఇది ఇంకా ఆల్మోస్ట్ ఎన్ఏడి జంక్షన్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం అనుకుంటాం మనం. సో ఇలా ఎంటర్ అవుతూనే వర్షం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది వైజాగ్ నన్ను వర్షంతో వెల్కమ్ చేసిందని. ఇంకా ఫైనల్లీ మన స్టేషన్ అయితే వచ్చేసింది. స్టేషన్ కాదు, బస్ స్టాప్. మన స్టాప్ వచ్చేసింది, లాస్ట్ స్టాపే అనమాట. ఇంకా కాంప్లెక్స్ దగ్గర దిగాను. అండ్ నన్ను పికప్ చేసుకోవడానికి హ్యారీ అయితే వచ్చాడు. సో హ్యారీ ఆపోజిట్ రోడ్లో ఉన్నాడనమాట. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇటు రావాల్సి ఉంటుంది. సో సరే ఎందుకులే వెయిట్ చేస్తే నేనే వస్తా అని చెప్పేసి వెళ్ళా తన దగ్గరికి. హలో, డోర్ తీస్తావా? పెళ్లి కదా. ఫైనల్లీ వచ్చేసాను గైస్. హరి హై. నిన్న ఈవినింగ్ 7:30కి బస్ ఎక్కితే 11:30 అయ్యింది. ఇప్పుడు దిగాను 9:30కే వైజాగ్ వస్తుంది అన్నారు, 11:30కి తీసుకొచ్చారు. ఫైనల్లీ సో అదన్నమాట. హ్యారీ వచ్చేసాడు, ఇక మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకా నా ఫేస్ అయితే చూసారా, చెప్పాను కదా మంచిగా నిద్రపోయానని చెప్పేసి. సో ఆ నిద్రమోహమే అనమాట నాది. అండ్ ఇంకా వర్షం కూడా పడుతూ ఉంది అని చెప్పాను కదా, అందుకే ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా కొంచెం వెట్గా ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ హిల్ కనిపిస్తుంది చూసారా, అదే కైలాసగిరి అనమాట. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను మీకు. అండ్ ఇదంతా తెన్నెటి పార్క్ రోడ్ అనమాట. సో మా ఇంటికి తెన్నెటి పార్క్ చాలా దగ్గర, మా ఇంటి పక్కనే. జస్ట్ ఒక 2 minutesలో అలా వాక్ చేస్తూ వచ్చేయచ్చు. సో ఇలా బీచ్ చూస్తూ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇంకా లాస్ట్ వీడియోస్లో మీరు చూస్తుంటే ఇంతకు ముందు కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు నేను అలానే వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేశాను. సో ఈసారి కూడా అంతే అనమాట, నేను స్టార్ట్ అయినట్టు చెప్పలేదు. బట్ వాళ్ళైతే ఒక గెస్ వేసినట్టున్నారు, నాకు తెలీదు. బట్ అయితే చూద్దాం. చాలా సైలెంట్గా వెళ్తున్నాను నేను. మా డాడీ ఎలానో ఇంట్లో లేరు. సో మమ్మీ ఎలానో కిచెన్లోనే ఉంటుంది. బయట కాళ్ళు కడుక్కున్నా కూడా సౌండ్ విని బయటకు వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ చూద్దాం సర్ప్రైజ్ అవుతుందో లేదో, ఎలా ఉంది తన రియాక్షన్ అని అయితే. అండ్ ప్రతిసారి ఇలానే చేస్తున్నాను. సో మ్యాక్సిమం వాళ్ళు గెస్ చేసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం. ఇల్లంతా సైలెంట్గా ఉంది, మా డాడీ లేరు కాబట్టి టీవీ ఆఫ్లోనే ఉంది. సో ఇంకా మా రోహిణి అయితే రూమ్లోనే ఉండుంటుంది ఏ కొరియన్ డ్రామాస్ చూసుకుంటూ. అండ్ ఇక్కడ చూద్దాం మా మమ్మీ రియాక్షన్. ఎవరండి లోపల? అబ్బా, ఎలా కనుక్కున్నావమ్మా? ఎలాగా? నేను టికెట్ అవ్వలేదని చెప్పాను కదా. అవ్వా, మొన్న ఒక రోజు కూడా ఎత్తలేదు కదా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా. పడుకున్నాను అనుకోవచ్చు కదా. ఏంటి దీపం పెట్టావు? నేనేమన్నాను ఆయనకి, వచ్చేయండి ఫస్ట్ టీ
చక్కెర. అండ్ ఇంకా రాగానే అయితే మా మమ్మీ వేడిగా టీ పెట్టేసి ఇచ్చేసింది. అప్పటికే 11:30, 12 అయింది అనుకుంటాను. బట్ అయినా కూడా నేను వస్తా అని ఒక డౌట్ ఆఫ్ బెనిఫిట్లో టీ చేసి పెట్టుంచిందంట. సో మా మమ్మీ చేసే టీ అంటే నాకు బాగా ఇష్టం. సో అందుకనే ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. అండ్ ఇంకా ఆ రోజు హరి స్పెషల్ చేస్తున్నాడు, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అంట. సో మొత్తం కుకింగ్ అంతా కూడా వాడే చేస్తానని చెప్పాడు. అడిగాను ఏమన్నా నేను కుక్ చేయనా, హెల్ప్ చేయనా అంటే, సో ఏమొద్దు నేనే కుక్ చేసుకుంటాను, జస్ట్ ఈ గరం మసాలా పౌడర్ ఏదో వాడు సపరేట్గా చేస్తాడనమాట. సో అది జస్ట్ అలా రోస్ట్ చేసి ఇస్తాను, ఇలా స్మాష్ చేసి ఇచ్చేస్తాయి నాకు అని చెప్పేసాడనమాట. అండ్ ఇంకా అదే ఇక్కడ దంచేస్తున్నా. మా ఇంట్లో అంతే, ఏమన్నా మసాలా పౌడర్ చేయాలంటే మిక్సీ కన్నా కూడా ఎక్కువ ఇలా రోట్లోనే దంచేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా వాడికి కావాల్సిన మసాలా ఇచ్చేసి ఇంకా ఇలా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉంటే ఇంకా అవన్నీ కూడా తీసేసి ఆ బౌల్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను, కొంచెం హెల్ప్ చేద్దామని మమ్మీకి. అండ్ ఇక్కడ చూసారా చికెన్ అండ్ బగారా రైస్ ఎంత యమీ యమీగా కనిపిస్తున్నాయో. అండ్ ఇంకా మా మమ్మీ ఇక్కడ ఏదో మాట్లాడుతుంది, విందాం. ఎన్నున్నా అది ఒక్కటే ఎందుకు వాడతానంటే అందుకే వాడతాను. నువ్వే కాదులే, అందరూ అలానే ఉన్నారు. పాత పడే బుద్ధి కాదంట, పడే బుద్ధి కాని కాదు కానీ అందులో వండడం అలవాటు అయిపోద్ది. అందులో బేగా ఏ బుద్ధి అది బాధ. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా దేనికోసం మాట్లాడుతున్నామో, ఈ కడాయి కోసం మాట్లాడుతున్నాం అనమాట. ఇది మా మమ్మీ స్టార్టింగ్ వైజాగ్ వచ్చిన కొత్తలో ఇలా వాళ్ళ కాపురం స్టార్ట్ చేసేటప్పుడు కొనుక్కుందంట. సో ఏదైనా తనకి దాంట్లో కుక్ చేయడమే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుందంట, అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉన్నట్టు అనిపిస్తుందంట. సో చూపించడానికి నామోషి ఏముంది, వి ఆల్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, మన మెమరీస్ అన్నీ అలానే ఉంటాయి. సో మా ఫ్యామిలీలోనే కాదు మీ ఫ్యామిలీలో కూడా ఇలా జరుగుతూ ఉండుంటుంది కదా. సో ఇలా మీకు ఏమైనా మీ మదర్స్తో ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మా మమ్మీకి గుర్తుందా, నేను సంక్రాంతి టైంలో ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ ఇప్పుడు పట్టుకొచ్చి చూపిస్తున్నా అనమాట. సో కిందనుంది కదా సిల్క్ శారీలా ఉంది, అది నేను పట్టుకొచ్చింది. అండ్ ఇంక పైన పట్టు శారీస్ అన్నీ మా మమ్మీ అనమాట. సో తను ఫెస్టివల్కి ఏం తీసుకుంది, ఇంకా రీసెంట్గా ఎవరైనా తాంబూలంలో ఇచ్చిన శారీస్ అవి ఉన్నాయి కదా, సో అవన్నీ చూపిస్తుంది అనమాట. ఇన్ని శారీస్ ఉన్నాయి టైలర్కి ఇవ్వాల్సినవి అని చెప్పేసి. సో శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఏ కలర్ గాజులో గెస్ట్ చేయి, ఎక్కడ తీసుకున్నానో గెస్ట్ చేయి. నేను ఎక్కువ వేసుకుంటా కాబట్టి ఏవి ఒకసారి ఈ బ్లూవే కదా అడిగావు నువ్వు, ఇలాంటి బ్లూవేనా, వైలెట్ లాంటి కలర్ ఏదో అడిగావు ఒకసారి. ఇదే వైలెట్ లాగా బులుగులాగా కావాలి అన్నావు. ఏరా అయిపోయిందా వంట, కష్టపడ్డా వండి పెట్టా. అయ్యా అంత బాగా వండేవా, బాగున్నాయా బాగాలేవా, నచ్చినాయా నచ్చలేదా, ఇలాంటివి లేవు కదా మనకి. ఇన్స్పెక్షన్ చేస్తుంది, డబ్బాయే తీసుకోవాలి. ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను, 40 రూపీసా 50 రూపీస్. నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకోవాలి, నేను కొనుక్కుంటాను. తీసుకోవాలి, నేను కొనుక్కుంటా. చాలా ఎప్పుడు వేసుకుంటావే ఇవన్నీ, అరిగేడు పెళ్ళికి వేసుకో.
ఒకటి 2 3 4 5 6 7 8 9 చీరలు 10 చీరలు దాచింది మొత్తం. సో 10 శారీస్ మా మమ్మీ నా గురించి దాచింది. నేను వచ్చాక టైలర్ దగ్గరికి వెళ్ళి ఇస్తా అని. రోహిణికి ఒక్కదానికే వెళ్ళి ఇవ్వడానికి సిగ్గు అనమాట. అండ్ ఇక్కడ మా డాడీ వచ్చారు. తనకి కూడా నన్ను గెస్ట్ చేస్తారా లేదా అని కొంతసేపు అలా వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. బట్ చూస్తారు, తను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. కానీ బట్ నేను ఆల్రెడీ గెస్ట్ చేసేసా అని చెప్తున్నారు. తన రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి అంతగా కాలేదు. ఇంకా నెక్స్ట్ లంచ్ అనమాట. సో చెప్పాను కదా, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చాలా యమ్మీగా ఉన్నింది. మా హరి చాలా బాగా కుక్ చేశాడనమాట. సో మా రోహిణి అయితే ఇంకా కుకింగ్ వచ్చో రాదో, లేదా వచ్చి కూడా రానట్టు యాక్ట్ చేస్తుందో అయితే ఇంకా మేము కనిపెట్టలేకపోయాము. బట్ చూడాలి ఫ్యూచర్లో అయినా చేస్తుందో లేదో. అండ్ ఇంకా ఇలా తింటుంటే కొంచెం ఓల్డ్ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చాయన్నమాట. అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గురం ఇలానే కలిసి కూర్చొని వడ్డించుకుంటూ కలిసి తినేవాళ్ళం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మమ్మీ రాగి సంగటి కూడా చేసిందనమాట. రాగి సంగటి అండ్ అది మిరపచారు అనమాట. ఇందాక ఒక ఓల్డ్ కడాయిలో చేసింది కదా, అది ఇదే అనమాట మిరపచారు. దీనికి కాంబినేషన్గా ఎగ్ ఉక్కీర్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో అలా బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా రాగి సంగటి, మిరపచారు మొత్తం అన్నీ కూడా టేస్ట్ చేసేసాను. సో నేను ఇంకా లంచ్ అయ్యాక క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. సో రోహిణి ఏమంటే కొంచెం మనం స్కూటీ మీద ఒక రైడ్ అలా వెళ్ళొద్దాం, పద అని చెప్పేసి ఇంకా కిందకి తీసుకొచ్చింది. సో ఎక్కడికంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంట. సో నేను కూడా ఐబ్రోస్ చేయించుకోవాలి. సో హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు చేయించుకుందాం అని అలానే లాస్ట్ మినిట్ వరకు డిలే చేసేసాను. సో ఇంకా చేసుకుందామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం. కొంచెం ఇంటి దగ్గరలోనే ఒక 2 km అలా ఉండొచ్చు అంతే. అండ్ మా రోహిణికి స్కూటీ తీయడం అంటే ఎంత సరదా అంటే, ఏ రీజన్స్ దొరుకుతాయా తీద్దామా అని రీజన్స్ లేకపోయినా రీజన్స్ కల్పించుకొని మరీ స్కూటీ తీస్తూ ఉంటుందన్నమాట. అండ్ పర్లేదు, బాగానే డ్రైవ్ చేస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా. సో ఇంకా అయితే ఇద్దరం అలా ఇంకా వెళ్తూ ఉన్నాం, మంచిగా చిట్ చాట్ చేస్తూ బాగా అనిపించింది అనమాట. సో ఎంత తిరిగినా చేసినా మాకు ఈ స్ట్రీట్స్ లోపల ఇంటి నియర్ బై ఒక 2-3 km వరకు వెళ్ళడానికే పర్మిషన్ ఉంది. దానికి మించి మా డాడీ అలో చేయరు, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళనివ్వరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లైసెన్స్ కూడా ఇంకా లేదనమాట, అప్లై చేసుకోలేదు. సో మా డాడీకి ఏంటంటే చిన్నప్పటి నుంచి భయం అనమాట. సో మగపిల్లలు పడినా పర్వాలేదు, ఎలానో ఒకలాగా వాళ్ళు ఆ పెయిన్ని బేర్ చేస్తారు, అమ్మాయిలు పడితే ఎలా తట్టుకోలేరు కదా అని చెప్పేసి సో మాకు అసలు వెహికలే ఇచ్చేవాళ్ళు కాదు. బట్ చిన్నప్పుడే మేము 9th 10thలో ఉన్నప్పుడే మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని అప్పుడే నేర్చేసుకున్నాం. అండ్ ఇంకా ఫైనల్లీ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాం. సో నా ఐబ్రోస్ అయితే అయిపోయాయి, చేపించేసుకున్నా. చాలా బాగా చేశారు. నాకైతే ఐబ్రోస్ వైజాగ్లోనే సెట్ అవుతాయి. హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ట్రై చేశాను కానీ ఎక్కడ కూడా నాకు సెట్ కావట్లేదు, థిన్గా చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ వైజాగ్లో ఏ పార్లర్కి వెళ్ళినా కూడా నాకు ఐబ్రోస్ షేప్ అసలు నేను చెప్పకుండానే నాకు నచ్చినట్టు చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రోహిణి హెయిర్ ట్రిమ్ చేయించుకుంటుంది అనమాట. సో అడిగాను ఏమన్నా లేయర్ కట్ అలా ట్రై చేస్తుందేమో అని, బట్ వద్దంట, యూ కట్టే కావాలంట. సో ఇంకా అదే చేయించేసుకుంటుంది. సో మా రోహిణి స్కిన్ అండ్ హెయిర్ విషయానికి వస్తే చాలా పర్టికులర్ అండ్ కేర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా చాలా పేషెన్స్ కూడా అనమాట తనకి. సో మనకైతే అంత పేషెన్స్ ఉండదు, ఏదో ఒక చేయించేసుకున్నామా అయిపోయిందా అన్నట్టుంటా. తిప్పేసే ఉంది తాళాను, మళ్ళీ తిప్పక. నేను తిప్పేసే ఇచ్చాను నీకు మొత్తం కిందకి ఎంత స్టార్ట్ చేయి. ఇంకా బ్రేక్స్ రెండు పట్టుకో, బ్రేక్స్ రెండు పట్టుకుంటే అవ్వదు. మట్లోకి వెళ్ళిపోతున్నట్టు. బ్రేక్ రేసింగ్ ఆపు. చూసారా మా రోని ఎంత కంగారు పెట్టేస్తుందో. సో స్కూటీ ఎవరికైనా అంతే కదా, ఒక్కో హ్యాండిల్ ఒక్కోలా ఉంటుంది. సో వేరే వాళ్ళు స్కూటీ తీసుకున్నాక ఫస్ట్ ఒక 1 minute కొంచెం మనకి అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది కదా, ఇక్కడ కూడా అలానే అయింది నాకు. కానీ మా రోహిణి చూసారా ఎంత హడావిడి చేసిందో. నాకు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరైనా అలా చేస్తే చాలా కోపం వస్తుంది.
ఏయ్ ఇక్కడ చూపిస్తాను కలిమి. ఏ ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు ఏ ఎవరు జ్యోతక్కరా ఎవరు నువ్వు జ్యోతక్క ఎవరు నువ్వు నేను తెలుసా నీకు దర్శనంతో తీసేస్తున్నా వీడియో తీయలేదు నేను తెలుసా నీకు జ్యోతక్క హాయ్ చెప్పు. హాయ్ అక్క. హాయ్ శ్రీకృష్ణ హాయ్ అక్క. హాయ్ శ్రీకృష్ణ చూపెట్టరా. ఇంకా ఇంటికి వచ్చేసాం. వీళ్ళు మా ఆపోజిట్ ఫ్లాట్ పిల్లలు అనమాట. శ్రీనిధి మీకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసారు. ఈ ఆరెంజ్ షర్ట్ పిల్లాడు వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఎప్పుడు రోహిణి దగ్గర ఉంటారు. రోహిణి వాళ్ళని అలా ఆడిపిస్తూ ఉంటుంది. అంకుల్తో నీకేంటి ప్రాబ్లం? ఏంటి నీకేంటి ప్రాబ్లం అంకుల్తో? ఏ అంకుల్? కొంపది సూర్య గారిని కానీ అంకుల్ అంటుందేంటి? సూర్య గారిని అంటున్నావు అంకుల్ అని నువ్వు? అంకుల్ రాలేదు. రే నీకు ఫ్రీ షో అవుతుందిరా బాబు, ఫ్రీ షో అవుతుంది బాబు. చదువుకుంటుంది గైస్, మా మమ్మీ చదువుకుంటుంది గైస్. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. అవును, మా మా ఆంటీ ఐఏఎస్కి ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడే. ఏమా మా ఆంటీ ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందని ప్రాక్టీస్ అవుతున్నారు డ్రాయింగ్కి. ఐఏఎస్ ఆఫీసర్ మా ఆంటీ ఇప్పటి నుంచి. ఆంటీ ఇస్ ద ఐఏఎస్ ఆఫీసర్. ఆంటీ ఇస్ ద అమ్మో ఐఏఎస్. పెద్ద ముగ్గే వేస్తున్నావే. సీరియస్గా ఫోన్ చూసి లెగిచిపోయి వెళ్ళి బుక్ పెన్సిల్ తెచ్చుకున్నావు. ముందు ఆంటీకి రాదు, ఇప్పుడు టీవీలో ఇప్పుడు ఫోన్లో చూసి నేర్చుకున్నారు. ముగ్గులు వచ్చినాక అవును, కానీ మర్చిపోయినా నేను. అవును అవును, ఎస్ ఎస్. మా ఆంటీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. ఆంటీ ఐఏఎస్ ఆఫీసర్. పోయింది పోయింది. పోయింది పోయింది ముగ్గు ముగ్గు పోయింది, మర్చిపోయింది. అక్క వీడియో డిలీట్. మా పొన్ను కూడా గోల ఇంట్లో అలా పోయి పని చేసుకోపో, ఏదో పని చేసుకోపో. అలా వెళ్ళి తీమ ఇద్దరు. 2 IAS ఆఫీసర్స్. ఐఏఎస్ ఆఫీసర్ ఇదిగోండి, ఈవిడ ఇంకా ఈవిడ. ఇప్పుడు మా ఆంటీ మా ఐఏఎస్ ఆఫీసర్ ముగ్గు చేస్తారు. దుంపా గరిసా దుంపా గరిసా సారీ ఊరికే పిల్ల నువ్వు. దుంపా గరిసా ఐఏఎస్ ఆఫీసర్. అక్క ఊగిపోతుంది. నాకు కూడా ఎక్కువ రాసి అలవాట్లేక వణుకొచ్చింది. అంటే రాసి అలవాటు పోయింది కదా. మొత్తానికి మా మమ్మీ ముగ్గు మంచిగా ఆ ఫోన్లో చూసిన ట్రిక్ని క్యాచ్ చేసిందో లేదో అయితే చూపించలేదు కదా, క్యాచ్ చేసింది. ఫైనల్గా ముగ్గు డిజైన్ అయితే సంపాదించేసింది, వేసేయగలిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో ఈవినింగ్ కొంచెం డ్యాన్స్ క్లాస్ జరిగిందనమాట మాకు. సో చూసి అయితే ఎవ్వరు భయపడొద్దు, ఇంట్లో అస్సలు ట్రై చేయొద్దు. ఏ డ్యాన్స్ అక్కడికి వెళ్ళు 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 గో 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 గో. ఇప్పుడే వరారే వరారే వరారే. ఏ నాకు నేర్పించరా నీ స్టెప్స్? అరే వరారే ఇది నేర్చుకుందాం మనం. అర్ధరాత్రి కదా.
అది కాదు, ఫాస్ట్ గా చుట్టూ కెమెరా తిరుగుతుంది కదా. అది ఇంకా రాలేదు చెప్పు. అది నేర్పించి అదే ప్రాక్టీస్ చేద్దాం. అది కాదు. మా పర్ఫార్మెన్సెస్ చూశాక కూడా మీకు అందరికీ ఏమీ కాకుండా స్టిల్ ఇంకా ఈ వ్లాగ్ చూడగలుగుతున్నారని అనుకుంటున్నాను. సో డ్యాన్స్ చేసి చేసి అలసిపోయాం, అందుకే ఎనర్జీ డ్రింక్ వచ్చేసింది, హాట్గా టీ అనమాట. సో కొంచెం టీ బ్రేక్ తీసుకున్నాం. సో ఎందుకు సడన్గా డ్యాన్సెస్ ఎవరిని భయపెట్టడానికి అంటారా? సో ఎవరిని భయపెట్టడానికి కాదు, ఊరికే కొంచెం ఏదో సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం అనమాట. నేను కూడా డ్యాన్స్ చేయగలను అన్నట్టు. అండ్ ఇంకా ఈలోగా ఈ బుడిగాడు వచ్చాడు మళ్ళీ. సో వీడైతే టీవీ భలే చూస్తాడు, మూడ్ బాగుంటే సాంగ్స్ కూడా వేస్తాడు. సో ఆ సాంగ్ వీడికి ఫేవరెట్ అంట, అందుకే కన్నార్పకుండా చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ పూజ టైం అనమాట. మమ్మీ అయితే పూజ చేసేసుకుంటూ ఉంది. సో ఇలా మా పూజ రూమ్ నాకు చాలా ఇష్టం, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మా అయ్యప్ప కూడా ఉన్నారు అక్కడ. సో పూజ టైం అంటే ఆల్మోస్ట్ 1 అవర్ పైన తీసుకుంటుంది మా మమ్మీ. మా డాడీ అయితే ఇంకా ఎక్కువ 3-4 అవర్స్ అయినా తీసుకుంటారు పూజ చేయడానికి. అండ్ ఇంక ఈలోగా కొంచెం స్నాక్స్ వచ్చాయన్నమాట. సో నాకు ఇష్టమని మా డాడీ గట్టి పకోడీ తేడం కోసం వెళ్ళారంట. బట్ ఆ రోజు వర్షం పడింది కదా, ఎక్కడ అసలు పకోడీ షాప్సే లేవంట. అందుకు ఒక దగ్గర వేడివేడిగా జిలేబీ వేస్తున్నారని చెప్పేసి జిలేబీ పట్టుకొచ్చారు. Hi friends. He's my favorite boy ever. Hi friends. Sister. నాకు ఇస్తావా? ఇవ్వవా? ఏ తీసుకో, కావాలా? కావాలంటే తీసుకో. ఇదిగో ఇదిగో. వర్షంకి ఎక్కడ పకోడీ బండి పెట్టలేదంటే, జిలేబీ దొరికిందంటే జిలేబీ పట్టుకొచ్చాను. లేరా నువ్వు పుష్పవా? ఏది చెప్పు? పుష్పరాజ్ ఇందాక చెప్పావు కదా, ఇలా చెప్పు. ఇలా రా, ఇచ్చుడు. ఓయ్ ఇక్కడ వచ్చి చెప్పు. అమ్మ తగ్గేదేలే,
తగ్గేదేలే, మళ్ళీ చెప్పు. వన్స్ మోర్. నువ్వు వెళ్ళి నేను వస్తా. అండ్ ఇంకా మా మమ్మీ పూజ కూడా అయిపోయిందనమాట. సో వైజాగ్ వెళ్ళే ముందే నేను భద్రాచలం వీడియోస్ పెట్టాను. సో మా మమ్మీ ఆ వీడియోస్ చూడలేదంట, అందుకని పెట్టమంది, చూస్తుంది. చాలా అనిపించింది ఎలా మేము చేసుకోవాలి అని చెప్పి. స్టెప్ వేసుకుని వెళ్ళిపోతున్నా. నాది సో శ్రీకృష్ణ గారితో మాకైతే ఇంట్లో అలా ఫుల్గా టైంపాస్ అయిపోతుంది. అండ్ ఇంకా నైట్ ఇది డిన్నర్ అనమాట. ఆఫ్టర్నూన్ది చికెన్ కర్రీ ఉందని చెప్పేసి ఇంకా మమ్మీ అయితే చపాతీ చేసేసింది. సో చపాతీతో పాటు ఇంకా డాడీ కోసం ఎగ్ కర్రీ చేసింది. సో అది కూడా కొంచెం తిన్నాను. సో మమ్మీ దగ్గర ఉంటే అంతే అనమాట, ఎన్ని కుక్ చేస్తే అన్నీ తినడానికి ట్రై చేస్తాను. సో డే 1 అయితే అలా అయింది. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే please like this video and please subscribe to my channel and thank you for watching. Bye bye.